మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే చాలా చాలా అంటే రకరకాల ఆరోగ్య విధానాలు వచ్చేస్తున్నాయి మనకి వాట్సాప్‌లో. అండ్ విపరీతంగా సోషల్ మీడియాలో పెచ్చుమీరిపోతున్నాయి. అండ్ అందరూ ఫాలో అయిపోతున్నారు కూడా. కొంతమంది ఇబ్బందుల్లో పడుతున్నారు. కొంతమంది పర్లేదు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే వెయిట్ లాస్‌కి సంబంధించి ఎందుకంటే అతి సర్వత్రా వర్జేత్ అన్నట్టు వెయిట్ అనేది చాలా చాలా ఇబ్బంది అన్నారు మీరు చెప్పిన ప్రతి విషయానికి సంబంధించి. జనరల్‌గా వచ్చే ప్రతి ప్రాబ్లమ్‌కి వెయిట్ అనేది అంత ఉండకూడదంటున్నారు. వెయిట్ లాస్‌కి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటివన్నీ నమ్మచ్చా? వాడచ్చా? వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక మనిషి ఎట్లా అండి? ఎలా లాస్ అవుతాడసలు? సో, ఇప్పుడు నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మై థింకింగ్ ఈస్ దట్ మన సొసైటీకి ఒక పెద్ద ప్రాబ్లమ్ అనేది ఈ ఓవర్ వెయిట్ కానీ, మెటబాలిజం రిలేటెడ్ డిసీజెస్ సో, అంటే ప్రపంచం బరువెక్కిపోతోంది మళ్ళీ. అంతే. యెస్ మేడం. సో, అదే అందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమిటి అంటే నేను చెప్పేది ఫ్రమ్ అ ఫిజిషియన్స్ పాయింట్ యెస్. ఆఫ్ వ్యూ ఆర్ ఫ్రమ్ అ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, దానివల్ల ఓవర్ వెయిట్ ఉండేటి వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పినట్టుగా బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, జాయింట్ రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఓకే, హార్ట్ అటాక్, స్ట్రోక్, వీటన్నిటికీ రిస్క్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ టు సర్టన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో దాన్ని అన్నిటినీ ఏమిటి అంటేను మనం వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. యెస్. అలా అన్నది ఇప్పుడు ఏమవుతుందంటే జనాలకి బాగా పేషెన్స్ తగ్గిపోతుందండి. అదేదో నేను ఇప్పుడు ఒక 3 నెలల్లోనే ఒక 10 కేజీలు తగ్గిపోవాలి, లేకపోతే ఒక 3 నెలల్లో మా అబ్బాయి పెళ్ళుంది, నేనేమో ఆ బ్లౌజ్ సైజ్ కి ఫిట్ అయిపోవాలి, లేకపోతే నా వేస్ట్ సైజ్ ఇంత తగ్గిపోవాలి. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం వెళ్ళడం వల్ల అందరినీ ఇలాగ మీరు అన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ అని కానీ సోషల్ మీడియాలో ఉన్న విషయాలన్నిటి మీద నమ్మేసి తప్పు తావులో వెళ్తున్నారండి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే హెల్దీ వెయిట్ లాస్ అనేది ఒక పదం ఉంటుందన్నమాట. దాన్ని ఏమిటంటే 8 to 10% ఆఫ్ అవర్ బాడీ వెయిట్, మాక్సిమం బాడీ వెయిట్. ఇప్పుడు ఎవరైనా ఒక 100 కేజీలు ఉన్నారంటే ఒక నెక్స్ట్ ఏడాదిలోని ఒక 8 నుంచి 10 కేజీలు తగ్గితే దాని వల్ల మనకి మాక్సిమం బెనిఫిట్ వెయిట్ లాస్ అది. సో దాని వల్ల మనకి బీపీ రిస్క్ కానీ షుగర్ రిస్క్ కానీ తగ్గుతుంది. అండ్ ఎప్పటికైనా సరే ఇప్పుడు చాలా మంది ఈ మందులు వస్తున్నాయి, న్యూస్ పేపర్లోనే మీరు చూసుంటారు, నోవో నార్డిస్క్ కొత్తగా డ్రగ్ లాంచ్ చేసిందని, లేకపోతే 1 నెల 2 నెలల క్రితం ఎలై లిలీ అని ఒక కంపెనీ ఏమో ఇంకొక కొత్త డ్రగ్ లాంచ్ చేసిందని, దానికంటే ముందు చాలా సెలబ్రిటీస్ ఈ మందులు వాడారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటారు. కాకపోతే ఈ కొత్త రకమైన మాలిక్యూల్స్ అనేవి వచ్చినవి ఏమిటి అంటేను దీస్ ఆర్ ఆల్ బేసికలీ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్. ముఖ్యంగా ఫస్ట్ మనం దాన్ని డిస్కవర్ చేసి దాన్ని చూసింది ఏంటంటే డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి వాడే రకమైన మెడిసిన్స్, ప్లస్ వాటి సైడ్ ఎఫెక్ట్ లో బరువు తగ్గేది కాబట్టి మిగతా విషయాల మీద కూడా బ్లడ్ ప్రెషర్ మీద అవ్వచ్చు, హార్ట్ రిస్క్ మీద అవ్వచ్చు, కిడ్నీ మీద అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ మీద అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా బెనిఫిట్ దొరికింది. సో దానివల్ల నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం ఆలోచించారంటే డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడొచ్చా అన్నది. కాకపోతే యుఎస్ లోని కొన్ని కంట్రీస్ లోని ఇట్ ఈస్ ఈజీలీ బీయింగ్ అవైలబుల్ అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ వెయిట్ లాస్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రైట్ వే టు గో అబౌట్ ద ప్రాబ్లమ్. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మన వెయిట్ కూడా ఏంటి, ఒక బ్యాంక్ అకౌంట్ లాగా. అది క్రెడిట్ ఉంటుంది, డెబిట్ ఉంటుంది. క్రెడిట్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి సేవింగ్స్ ఎక్కువ అవుతాయి, వెయిట్ పెరుగుతుంది. డెబిట్ ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ మనం నెగిటివ్ లో వెళ్తాం, వెయిట్ లాస్ అవుతాం. సో మనము డెబిట్ ఎలా పెంచొచ్చు అన్నది మనం ఆలోచించాలి. డెబిట్ ఎలా పెంచొచ్చు, తక్కువ తిని డైట్ మోడిఫికేషన్ తోటి. నేను మీకు ముందు చెప్పినట్టు కూడా 70% ఇస్ ఆర్ డైట్, మిగతాది ఎక్స్పెండిచర్ పెంచి. ఎక్స్పెండిచర్ ఎలా పెంచుతాము, ఇంటేక్ తగ్గించాము, ఎక్స్పెండిచర్ పెంచుతాం. వర్కౌట్స్ అని కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ప్లస్ కుదిరినంత వరకు మనం ఎంత ఫిజికలీ యాక్టివ్ ఉంటే అంత మంచిది. సో అది హోల్సమ్ గా తీసుకోవాలి. అందులో కొన్ని సందర్భాల్లో కొన్ని స్పెసిఫిక్ విషయాల్లోని ప్రాబబ్లీ మనం ఆ వెయిట్ లాస్ మెడికేషన్స్ ఇంటెలిజెంట్ గా వాడొచ్చు, బట్ నాట్ విదౌట్ అ ప్రాపర్ చెకప్ విత్ యువర్ డాక్టర్ అండ్ నాట్ విదౌట్ అ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్. పెద్ద ప్రాబ్లం అండి. అందరూ కూడా సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు, అది చాలా చాలా ఇబ్బంది. అండ్ మేము జనరల్ డౌట్స్ లో చూస్తే కనుక టాబ్లెట్ ఏమైనా వేసుకుంటున్నప్పుడు చల్లటి నీళ్ళతో ఫ్రిడ్జ్ వాటర్తో టాబ్లెట్లు వేసుకోవద్దని, పడుకుని ఉండగా టాబ్లెట్ వేసుకోవద్దని,
అలాగే ఒక ఫీవర్ వచ్చినప్పుడు వెళితే కనుక ఒక 3-4 వెరైటీల టాబ్లెట్లు రాస్తే అవి 3 ఒక్కసారి వేసేసుకోకూడదని ఇలాంటి రకరకాల డౌట్లు ఉన్నాయి జనానికి. ఈజ్ ఇట్ రైట్ అండి? అంటే చల్లనీళ్ళతో కానీ లేకపోతే వేడి నీళ్ళతో కానీ మాత్రం అలాగేం లేదు. మనకి ఎలా నచ్చితే ఏ టెంపరేచర్ వాటర్ నచ్చినా ప్లెంటీ ఆఫ్ వాటర్తో వేసుకుంటే మంచిది. సో దట్ ద టాబ్లెట్ డజంట్ గెట్ స్టక్ ఆర్ థింగ్స్ లైక్ దట్. అదొకటి. పడుకొని మాత్రం ఖచ్చితంగా వేసుకోవద్దంటాము. ఎందుకంటే ఆ టాబ్లెట్ కూర్చొని వేసుకుంటే బెటర్. ఎందుకంటే సింపుల్ గ్రావిటీ టాబ్లెట్ వేసుకుంటే కరెక్ట్ గా దిగుతుంది. పడుకున్నప్పుడు అదైనా ఇటైనా అటైనా అడ్డుకొని లేకపోతే ఫుడ్ పైప్ లో ఉండిపోయిందంటే దాని వల్ల వేరే అల్సర్స్ లాగా కాంప్లికేషన్స్ లాగా రావడం అనేది జరగవచ్చు. సో ఎనీ టెంపరేచర్ వాటర్ ఇస్ ఓకే. ప్లెంటీ ఆఫ్ వాటర్ వైల్ సిట్టింగ్. ఒకేసారి 2-3 టాబ్లెట్లు వేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఈచ్ టాబ్లెట్ ఇండివిజువలీ ఒక్కొక్క సిప్ ఆఫ్ వాటర్ తో వేసుకుంటే మంచిది. చాలా మంది అంటూ ఉంటారు జనరల్ గా సిరప్ ఇంత కొద్దిగా మనం వేసుకుంటున్నప్పుడు ఎక్కువ వాటర్ తో సిరప్ వేసుకోవద్దు అంటారు. ఇజ్ ఇట్ రైట్ మ్యామ్? అంటే మనము అది డైల్యూట్ అయిపోతుంది, దాని పవర్ ఉండదు. ఇజ్ ఇట్ రైట్ అండి? అది వెళ్ళేది పొట్టలోకే కదండి, మనకే డైల్యూట్ అవ్వాల్సిందే కదా. కానీ కొన్ని రకాల కాఫ్ సిరప్స్ ఉంటాయి, లేకపోతే అసిడిటీకి వాడే కొన్ని సిరప్స్ ఉంటాయి. అవి ఏంటంటే దే హ్యావ్ అ రోల్ ఇన్ విచ్ దే ఫార్మ్ అ ప్రొటెక్టివ్ కోటింగ్. సో అది ఎలాంటి సిరప్ అన్న మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎక్కువ వాటర్ తీసుకోవాలా వద్దా అనేది. సో అది మనం డాక్టర్ ని అడిగి వాడితే మీకు క్లారిటీ వస్తుంది. ఎస్ మ్యామ్. అండ్ జనరల్గా బ్లడ్ టెస్ట్ చేసుకునే, షుగర్ టెస్ట్ చేసుకోవడానికి ఒక్కసారి ఇలా గుచ్చుకుని దాంతో చేసుకుంటూ ఉంటారు. చిన్న మిషన్ ఉంటుంది, ఏమంటారండి? గ్లూకోమీటర్ అండి. ఎగ్జాక్ట్లీ, గ్లూకోమీటర్తో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు. చేసేసుకుని డైట్ మార్చేసుకోవడం కానీ, టాబ్లెట్ ఒకటి ఎక్స్ట్రా వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే అవి అప్పటి వరకు పర్వాలేదా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? రెగ్యులర్ గా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అంటే గ్లూకోమీటర్ ఇస్ అ వెరీ గుడ్ డివైస్. మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎందులో ఏ లెవెల్లో ఉన్నాయి, ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ హ్యాండీ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. కాకపోతే ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని ఒక 2 యూనిట్లు ఎక్కువ తీసుకోవడము, లేకపోతే తక్కువ ఉందంటే ఆ పూటకు మెడిసిన్ ఎక్కొట్టడము అనేది కరెక్ట్ విషయం కాదు. అండ్ షుగర్ మానిటర్ చేసుకోవడంలో తప్పు లేదు. సాధారణంగా ఇంట్లో గ్లూకోమీటర్ ఉందంటే వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ చెక్ చేసుకోవడం తప్పేం లేదు. కానీ మెడికేషన్ వాళ్ళంతట వాళ్ళు డాక్టర్ అభిప్రాయం లేకుండా మార్చకూడదు. అండ్ మ్యామ్, ఈ కోవిడ్ గురించి మాట్లాడారు ఇందాక మీరు. కోవిడ్ తర్వాత చాలా ఎఫెక్ట్లు పెరిగిపోయాయని, చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా చనిపోతున్నారని, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? కోవిడ్ ఎఫెక్టే అండ్ వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ వల్లే ఇలా జరుగుతుందంటారా? ఖచ్చితంగా. అండ్ బీపీ ఒకటి, షుగర్ ఒకటి, డయాబెటీస్ ఒకటి విపరీతంగా పెరగడానికి కారణం కూడా ఆఫ్టర్ కోవిడ్డే అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ అండి? లేదండి. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. ట్రూత్ ఈస్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ అని అనొచ్చు మనం. యూజువలీ మనం గమనించింది ఏంటంటే కోవిడ్ తర్వాత బాడీలోని ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ అనేది ఇట్ వాస్ లైక్ అ ఇన్ఫ్లమేటరీ కండిషన్. సో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ చాలా ఉండడం వల్ల ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ రావడానికి కూడా కారణం ఏమిటి అంటేను బాడీలోని ఏదో ఒక కారణం వల్ల స్ట్రెస్ అని కానీ ఇన్ఫ్లమేషన్ అని కానీ పెరిగినప్పుడు అప్పటికప్పుడు హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ సందర్భంగా మనము చూసి ప్రాబబ్లీ కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ రిస్క్ కానీ సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ పెరిగింది అని మనం అనుకున్నాము. కాకపోతే హై బ్లడ్ ప్రెషర్కి డయాబెటీస్కి కూడా ఎలాగంటే ముందు నుంచి టెండెన్సీ ఉండి ఆ స్ట్రెస్ వల్ల అది బయటపడటం అనేది జరుగుండొచ్చు. కానీ డైరెక్ట్ గా దీని వల్లే అది అయిందని 1:1 రేషియోలో ఏమీ వ్యాక్సినేషన్ వల్ల కూడా వ్యాక్సినేషన్ వల్ల కూడా ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఆబ్వియస్లీ మీరు చూసుంటారు, యుఎస్ లో చాలా మనం మాట్లాడుకున్నారు, యూకేలో మాట్లాడుకున్నారు. బాగా కోర్ట్ కేసెస్ అవి అయి పూర్తిగా ఏమో స్టడీ చేయకుండానే తొందరపడి వ్యాక్సిన్స్ తీసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని. ఒక లెవెల్ వరకు డెఫినెట్లీ వ్యాక్సిన్స్ వర్ హెల్ప్ఫుల్ ఇన్ కర్బింగ్ ది ఎపిడెమిక్ అని మేము అనుకుంటాము. ఇప్పుడు ఎటువంటి రకమైన వ్యాక్సిన్ తీసుకున్నా సరే కూడా దాని కొంతమందిలోని ఆ ఇమ్యూన్ రియాక్షన్ అలాగా రిస్క్ వచ్చే కొన్ని రకాల రిస్క్ అయితే ఉంటుంది. కాకపోతే ఆ రిస్క్ ని కరెక్ట్ గా అసెస్ చేయకపోవడం వల్ల సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వర్ దేర్ విచ్ వర్ మోర్. ఐ వుడ్ సే దట్ ఏమిటైందంటే వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలన్న తొందరలోని ఆ ఫ్యాక్ట్స్ అన్ని పబ్లిక్ కి డిస్క్లోజ్ చేయడం అనేది జరగలేదు. అది అవ్వడం వల్ల అక్కడ ఇబ్బంది అయిందని నా ఉద్దేశం.